రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక భవిష్యత్తులో కనపడదని ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి మా నాయకుడు ఆనాడు ప్లీనరీ సమావేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ స్వార్థంతో మరి కేంద్ర పెద్దలు చేసినటువంటి ఈ విభజన పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ ముందుండి మా అధ్యక్షులతో సహా మరి గౌరవ అధ్యక్షురాలు 16 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి మరి రాజకీయ పార్టీలో ముందుండి సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు 50 మంది సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. అకస్మాత్తుగా అవసరం లేకుండా సోనియా గాంధీ గారు స్వార్థం కోసం, ఓట్ల కోసం, నోట్ల కోసం అది ఎలక్షన్ల ముందు ముక్కలు చేసి తెలంగాణ ఓట్లు తనకు కావాలని చేసినటువంటి కార్యక్రమం, దాన్ని ప్రజలు అంత కూడాను వ్యతిరేకిస్తున్నారు, పార్టీలు వ్యతిరేకిస్తున్నారు.